అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్యూనిస్ నేను కిరణ్ ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో అయితే ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు గతంలో కూడా మల్లారెడ్డి గారి పైన ఐటీ సోదాలు అయితే జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే కొంపల్లి సూరాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డి గారి యొక్క చిన్న కొడుకైనటువంటి భద్రారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తా ఉన్నారు మరి కొన్ని మెడికల్ కాలేజీలు అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి ఏవైతే సీట్లు ఉన్నాయో దానిపైన కూడా కొంత అవకతవకలు జరిపి మరి విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలో అలాగే కొంత ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా మరి ఐటీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి గారి యొక్క చిన్న కొడుకు అయినటువంటి భద్రారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రజెంట్ మల్లారెడ్డి గారి ఇంట్లో అయితే కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు అయితే ఇక గతంలోనూ మరి మల్లారెడ్డి గారు కూడా ఐటీ సోదాలు అయిపోయిన తర్వాత చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి వీడియోలు మనం చూసాం మరి మీడియా సమక్షంలో అయితే చాలా ఆవేదన వ్యక్తం చేశారు మేము ఏం చేయకుండానే మరి ఐటీ అధికారులు కావచ్చు మా పైన దాడులు నిర్వహించి మొత్తం కూడా మా యొక్క మొబైల్ ఫోన్లు మా యొక్క కంప్యూటర్లు మా యొక్క ప్రిన్సిపల్స్ని అలాగే మా యొక్క ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రతి ఎంప్లాయీస్ యొక్క మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేసి మరి ఐటీ సోదాలు నిర్వహించడం చాలా దారుణం మేమైతే ఎలాంటి అవకతవకలకు పాల్పడట్లేదు అంటూ మాజీ మంత్రి గారు మల్లారెడ్డి గారు గతంలో చెప్పినటువంటి విషయాలు మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం మరి ఐటీ అధికారులు అయితే మరి సడన్ గా ఏదైతే భద్రారెడ్డి గారి నివాసంలో దాడులు నిర్వహించడం ప్రజెంట్ అయితే కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఇక మల్లారెడ్డి చిన్న కుమారుడైన భద్రారెడ్డి కార్యాలయంలో కూడా మరి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు కొన్ని అయితే కీలక పత్రాలు అయితే అక్కడి నుంచి అయితే సేకరిస్తున్నారు అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లు కానీ వాళ్ళు తీసుకొని ఎవరు బయటికి వెళ్ళనియకుండా మరి పత్రాలు అయితే అన్ని కరెక్ట్గా చూస్తున్నాయి మరి ఏదైతే మల్లారెడ్డి కాలేజీకి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి కావచ్చు మెడికల్ కాలేజ్ సంబంధించి కావచ్చు మరి విద్యార్థుల నుండి అయితే ఫీజులు అయితే ఎక్కువ వసూలు చేస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలు అయితే కరెక్ట్ ఇవ్వనట్లుగా మరి ఐటీ సంబంధించిన అధికారులు అయితే మరి వాళ్ళకైతే ఐటీ రైట్స్ చేయడం జరిగింది మల్లారెడ్డి ఇంట్లో అదేవిధంగా మల్లారెడ్డి కార్యాలయం కూడా అదేవిధంగా మరి సురారంలో ఉన్నటువంటి భద్రారెడ్డి ఎవరైతే ఉంటారో మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి కార్యాలయంలో ఇంట్లో కూడా మొత్తం మరి దాదాపు ఒక 6 చోట్ల మల్లారెడ్డికి సంబంధించిన ఒక 6 చోట్ల అయితే మరి ఐటీ సోదాలు అయితే జరుగుతున్న విషయం అయితే తెలుస్తూ ఉంది మనకైతే అక్కడ కొన్ని కీలక పత్రాలు అయితే మరి ఐటీ అధికారులు అయితే తీసుకొని మరి వాటిని మొత్తం పరిశీలిస్తున్నారు ఇక ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియలేదు కొత్త వాళ్ళని అయితే లోపల రానివ్వలేదు మొత్తానికైతే ఇక మాజీ మంత్రి ఇంట్లో మరి ఈ పరిస్థితి అయితే నెలకొంది ఐటీ రైట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అక్కడైతే అయితే ఇక మల్లారెడ్డికి చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు చాలా పెద్ద మొత్తంలో అదే ఏరియాలో ఉన్నాయి మరి ఏదైతే సూరారం ఐసమ్మగూడలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అధిక మొత్తంలో ఉన్నాయి దాదాపు 30కి పైగా మల్లారెడ్డికి అయితే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అలాగే మల్లారెడ్డికి మెడికల్ కాలేజీలతో పాటు ఇక మల్లారెడ్డి మల్టీ స్పెషల్ హాస్పిటల్ అలాగే నారాయణ హృదయాలయ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఇలాంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అయితే మెడికల్ కాలేజీల పైన కూడా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే ఇక ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి ఏవైతే సీట్లు ఉన్నాయో ఇంజనీరింగ్ కాలేజు అటు మెడికల్ కాలేజ్ ఇవన్నిటిపైన కూడా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి అయితే మరి ఐటీ అధికారులు అయితే గుర్తించడం జరిగిందంట ఇక మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమున్నా సరే మెడికల్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ మొత్తం కూడా భద్రారెడ్డి గారు మాత్రమే చూసుకుంటారు భద్రారెడ్డి గారు అయితే ఆ మెడికల్ కాలేజీలకు ఒక డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే ఇదే నేపథ్యంలో ఇక మెడికల్ కాలేజీల పైన కూడా అధిక మొత్తంలో ట్రాన్సాక్షన్ చేసినట్లుగా మరి ఆ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేసినట్లుగా మరి ఐటీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఇక మల్లారెడ్డి ఎవరైతే ఐటీ అధికారులు చేస్తారో వారికైతే మరి పూర్తిగా మరి మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ కుమారులు కావచ్చు వాళ్ళ సంబంధించిన బంధువులు కావచ్చు వాళ్ళందరూ కూడా మరి ఐటీ అధికారులకు అయితే సహకరిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది మరి ఐటీ అడిగిన ప్రశ్నలకైతే వాళ్ళైతే సమాధానం చెప్తున్నారు మరి ఏవైతే మరి ఆ ఫీజుల విషయంలో కావచ్చు ఇంజనీరింగ్ సీట్ల విషయంలో కావచ్చు మెడికల్ సీట్ల విషయంలో కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా మరి అధికారులు అయితే వివరాలన్నీ మరి సేకరిస్తున్నారు మరి మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ కూడా వాళ్ళకైతే సహకరిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఇక మొత్తానికైతే మరి మాజీ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు అయితే కలకలము సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు మరి ఏదైతే మరి మల్లారెడ్డి మరి గత 15 సంవత్సరాల నుంచి చూసుకుంటే మరి మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అతను ఒక యూనివర్సిటీ అయితే స్థాపించాడు మరి దాదాపు మరి మేడ్చల్కి మరి పూర్వంగా మరి ఏదైతే గత ప్రభుత్వంలో మరి మినిస్టర్గా కూడా పనిచేశారు మరి ఆ నేపథ్యంలో కూడా మరి కాలేజీలు కావచ్చు మెడికల్ సంబంధించిన ఇవన్నీ వ్యవహారం కూడా వాళ్ళ కుమారులు అయితే చూసుకుంటారు మరి మొత్తానికైతే అక్కడ ఐటీ రైస్ జరగడం మరి వాళ్ళకైతే కొద్దిగా అదింది అనుకొని చెప్పుకోవచ్చు ఇంకా అయితే మల్లారెడ్డి కాలేజీలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ మల్లారెడ్డి గారికి ఒక యూనివర్సిటీ ఉంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక యూనివర్సిటీ కూడా రావడం జరిగింది అది ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ సో డీమ్డ్ యూనివర్సిటీ రావడంతో ఇక మల్లారెడ్డి కాలేజీలో కూడా అధిక మొత్తంలో డిమాండ్ రావడంతో విద్యార్థులందరూ కూడా సో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది మల్లారెడ్డి కాలేజీలో చదివేందుకు చాలామంది అయితే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు మరి మల్లారెడ్డి కాలేజీలకు ఉన్నటువంటి డిమాండ్ అలాంటిది సో ఇదే నేపథ్యంలో మరి మల్లారెడ్డి గారు అలాగే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిమాండ్ ఎలాగా ఉంది కదా అని చెప్పేసి అయితే మరి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఇక ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించినట్టుగా మనకైతే తెలుస్తోంది
సో ఈ ఐటీ అధికారుల యొక్క సోదాలకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.